సింపుల్గా ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టపడే విధంగా బూందీ మిక్చర్ తయారీ విధానం. ఫస్ట్ పిండి తీసుకున్నాం, శనగపిండి. అందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం అంటే తగినంత ఉప్పు, కారం, తగినంత తినే సోడా, అందులో కొన్ని వాటర్ పోసుకొని తగినట్లుగా బూందీ మిక్చర్ తయారు చేసే విధానానికి తగినట్టుగా పిండిని మనం కలుపుకోవాలి. దానికి సరి అయిన విధంగా తయారు చేసుకోవడానికి సరి అయిన విధంగా పిండి కలుపుకున్న తర్వాత మరీ పలచగా కాదు, మరీ మందంగా కాకుండా బూందీ తయారు చేయడానికి అనువుగా ఉన్నట్టు తయారు చేసుకోవాలి పిండిని. తర్వాత కడాయి పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మన ఇంట్లో వాడే జల్లిగంటని తీసుకొని దాని మీద పిండి వేసి మంచిగా గుండ్రంగా తిప్పాలి గరిటెతోని. మనకు టేస్టీ బూందీ తయారైపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా కాలింది అనుకున్న తర్వాత బయటకు తీయాలి. బూందీ ఒక 2-3 ఆయిల్ వేసుకొని తీసుకోవాలి. మొత్తం బూందీ కొట్టేసుకోవాలి. బూందీ తీయడం అయిపోయింది మా ఇంట్లో. నెక్స్ట్ పల్లీలను కూడా వేడివేడి నూనెలో కొంచెం లైట్గా వేయించుకొని తీసి మన బూందీలో కలుపుకోవాలి. నెక్స్ట్ మా ఇంట్లో కాజు యూజ్ చేసాము. కాజును కూడా కొంచెం లైట్గా కాల్చుకున్న తర్వాత బూందీలో కలుపుకోవాలి. తర్వాత అటుకులు, మనం రోజు ఇంట్లో వాడే పచ్చి అటుకులనే కొంచెంగా కాల్చుకొని బూందీలో కలుపుకున్నాం. మా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కోసం ప్రిపేర్ చేసాం. ఇవన్నీ రుచికరంగా ఉండాలంటే ఇంకొంచెం టేస్టీగా తయారవడానికి ఈ పైనుంచి కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవి కొంచెం మిక్స్ చేసుకొని ఈ బూందీ మిక్చర్లో కలిపితే మరింత రుచిగా ఉంటుంది. మీరు ఇంకా మరింత టేస్టీ కావాలంటే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా కలుపుకొని వేయించుకొని వేసుకోవచ్చు. ఇదంతా